హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 5వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో ఎప్పటికెప్పుడు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సో వాస్తు టిప్స్ కానీ లేదంటే ఏదైనా హిందూ ధర్మానికి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో పెడుతూనే ఉంటాము. ప్రతిరోజు రాశి ఫలాలు కూడా మీ అందరికి ఉపయోగపడాలి అని, మీరు పరిహారాలు చేసుకోవాలని చేస్తూ ఉన్నాము. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మే 5 సోమవారం 2025 మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వలన ప్రశంసలు అందుకుంటారు. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సమన్వయాన్ని పాటిస్తారు. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందు వాటి మంచి చెడులను పరిశీలించండి. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు, వారితో మాట్లాడటం మంచిది. మీరు ఈరోజు అంతులేని ప్రేమతో మీరు దూసుకుపోతారు. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న వాటి గురించి తెలుసుకొని ఉండండి. మీరు కొద్దిగా సమయాన్ని, శక్తిని పెట్టి జ్ఞానాన్ని, నైపుణ్యాలను అదనంగా పొందగలిగితే అద్భుతమైన లబ్ధి పొందుతారు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిని అత్యుత్తమ రోజు అయితే ఇది అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబం ఆనందాన్ని పునరుద్ధరించుకోవడానికి హనుమాన్ ఆలయంలో బూందీ కానీ లడ్డూను కానీ అందించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి, ఇంట్లో పట్టించుకొని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీల్లో బిగుసుకుపోకుండా జాగ్రత్త పడండి. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ని కుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా, హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏంటంటే శక్తిని పునర్జీవింపజేయడంలో అమోఘమైనది. మీ సెక్స్ అప్పీల్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆ చంద్రమాశ్చర్యంలో ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు మీ యొక్క చదువుల కోసం లేదంటే ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతూ ఉంటే ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన రోజు అవుతుంది. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ని తీసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఇంటిలో గంగా జలాన్ని ఉపయోగించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం బాగానే ఉంటుంది. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. ఈరోజు ఎవరిదికి అప్పివ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపిన వారిని బయటకు తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ వారు మీ యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేకపోతారు. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ పడక దగ్గర పాలు, నీరు, చక్కెర కలిపిన ఒక గిన్నెను పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం మీ ఇంటి సమీపంలో ఒక చెట్టు మూలంలో అవన్నీ పోయండి. ఈరోజు మీకు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం కొంచెం పర్వాలేదు. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ తిండిని నియంత్రించుకోండి. బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి. ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడుతున్నారో వారు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుకోండి. మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పని చేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అవుతారు. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపై
పైన లేదంటే పార్కులో నడవటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈరోజు మాత్రం మీరిద్దరూ గాలి కూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా ఉంటారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఒక దారాన్ని ఏకముఖి రుద్రాక్షిని వేసుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఇది మీకు చక్కని రోజు అవుతుంది. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతంగా ఉంటుంది. కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది, గౌరవాన్ని పొందుతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసిని కలిసే ముందు తల, శరీరాన్ని నూనెతో మర్దన చేసుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యరాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఎవరో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు. కానీ వారు మంచి సహాయకరంగాను, జాగ్రత్త వహిస్తూ కెరియర్ పరంగాను మంచిగా ఉంటారు. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకయ్యే జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి, లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్గా మారుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సున్నితమైన కుటుంబ జీవితం కోసం చక్కెర, మిఠాయి ఉత్పత్తులను ఎర్రటి గోధుమ రంగు చీమలకు పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఎక్కడి నుండైనా మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉద్యోగంలో మంచి వృద్ధి కోసం ఒక ఎదురు బుట్టలో అవసరమైన వారికి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలను, అద్దాలను ఇవ్వండి. ఈరోజు సంపద బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అతిగా తినటం, మత్తు కలిగించే ఎక్కువైన డ్రింకులు తాగడం అనేది మంచిది కాదు. జాగ్రత్త వహించండి. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. మీ రొమాంటిక్ సంబంధం ఈరోజు సఫర్ అవుతుంది. ఈరోజు మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. అది చిన్నదైనా సరే. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి. ఈరోజు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు సరదాగా నిండే రోజు అవుతుంది. అలంకారాలు, నగలపైన పొదుపు ఉంచండి. అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వబోతారు. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ, మొక్కజొన్న, బెల్లంతో కూడిన గోధుమ రంగు పిండి అనేది ఆవులకు తినిపించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా ఈరోజు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్తను వింటారు. ఈరోజు సంతోషభరిత క్షణాలను గడుపుతారు. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతూ ఉంటారు. అనేక ఆలోచనలకి మీ గుండె ఈరోజు మంచిగా ఉంటుంది. రాయి దొర్లుతున్నట్లుగా ఉంటుంది. ఆఫీస్లో ఎవరో ఈరోజు మిమ్మల్ని ఒక అందమైన దానితో సర్ప్రైజ్ చేస్తారు. మీకు వారు సరైన వారు కాదు. మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను, వ్యక్తులను విడిచిపెట్టండి. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడానికి ఆర్థిక పరిస్థితి అనేది బాగుండాలి అంటే ఈరోజు మంచిగా ఉండండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్దిసేపు గడపండి. ఆర్థిక ప్రయోజనాల ఆలోచనలు గల అత్యంత తెలివి నిండిన వాటిని ముందుకు తెస్తారు. మొత్తం మీద ఈరోజు ప్రయోజనకరమైన రోజు అవుతుంది. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది. సో మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడబోతూ ఉన్నారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు. అపార్థాలమయంగా సాగిన ఈరోజు మీకు సాయంత్రం జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు 2 పిడికెళ్ళు పెట్టి అవి పేద ప్రజలకు దానం చేయండి. మీ మంచిగా కుటుంబ జీవితం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళకు మాత్రం బాగానే ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు ఏ పాటి వృద్ధిని పొందలేరు. కారణం మీరు నిరాశావాదం. మీరు ఎప్పటికైనా వరి మీ ఆలోచన కొనసాగే శక్తి కూడా నిరోధిస్తుంది అని గుర్తుంచుకోవడానికి ఇది హై టైం. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరం ఉంటుంది. తొలి చూపులోనే ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది. ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు అవుతుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మద్యం అనేది మానుకోండి. కుటుంబంలో మంచి భావాలను, ఆనందాన్ని ఉంచుకోండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం బాగానే ఉంటాయి. ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మే 5వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన ఫలితాలు పొందండి. సో హర హర మహాదేవ, శంభో శంకర, నమః శివాయ.